దావీదిట్ల నేను యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? లెమ్మో! అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసంనైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిలో కృమ్మరించుకొనుచున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసుకున్న మనవని ఆయన నీకు దయచేయునుగాక. వచ్చే ఏటి నాటికి పండంటి కుమారుని నీవు జన్మించెదవు. ధన్యురాలిని. ఆ విధంగా నాకు జరిగిన ఎడుల నా కుమారుణ్ణి ఇదే సన్నిధిలో నేను సమర్పించుకుందును. క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా హస్తము నీకు తోడయుండునుగాక. వెళ్ళుము. మరుసటి సంవత్సరంకి అన్న సమూయేలుకి జన్మనిచ్చి సమూయేలుని ఆలయానికి ప్రతిష్ఠించడానికి ఆలయమునకు తీసుకుని వస్తుంది. నా ఏలినవాడా, నా ఏలినవాడి జీవము తోడు. ఆనాడు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నేను యెహోవాకు ప్రార్థన చేయగా ఇశ్రాయేలు దేవుడు నాకు ఈ కుమారుణ్ణి అనుగ్రహించెను. నేను ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న ప్రమాణము ప్రకారము నా ఈ కుమారుణ్ణి యెహోవా సన్నిధిలో ప్రతిష్ఠించుచున్నాను.
వాడు బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు. నెక్స్ట్ నాయనా సమూయేలు లెమ్ము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నమస్కరించుము నాయనా. ఇప్పుడు నీవు ఆహారం భుజించి పండుకును నాయనా. అటులనే యాజకుడా. వెళ్ళుము నాయనా. నేనును పండుకునేది నాయనా, నీవును కూడా పండుకును. సమూయేలు సమూయేలు చిత్తమండి, నేనున్నాను, పిలిచారు కదా, ఏం చేయాలి చెప్పండి. నేను నిన్ను పిలవలేదు నాయనా, వెళ్ళి పండుకును. సమూయేలు సమూయేలు చిత్తమండి, నేనున్నాను, పిలిచారు కదా, ఏం చేయాలి చెప్పండి. నేను నిన్ను పిలవలేదు నాయనా, వెళ్ళి పండుకును. సమూయేలు సమూయేలు చిత్తమండి, నేనున్నాను, పిలిచారు కదా, ఏం చేయాలి చెప్పండి. నేను నిన్ను పిలవలేదు నాయనా, వెళ్ళి పండుకును. సమూయేలు సమూయేలు చిత్తమండి, నేనున్నాను, పిలిచారు కదా, ఏం చేయాలి చెప్పండి. నేను నిన్ను పిలవలేదు నాయనా, ఈ మారు నిన్ను ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించమని చెప్పు నాయనా. అటులనే యాజకుడా. వెళ్ళి పండుకొనుము. సమూయేలు సమూయేలు మీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము. ఇశ్రాయేలీయులు నేనొక కార్యము చేయబోచున్నాను. దాని విని వారందరినీ చెవులు గింగురుమను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారికి గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి శాపము రప్పించు. దాని చేయి మొదలుపెట్టి దాని ముగింపు తన కుమారులు తమ్మును శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగిన వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతును. నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారికి దోషము చేతనైనను బలి చేతనైనను నైవేద్యము చేతనైనను
ప్రాయశ్చిత్తం జరగదు. నేను ప్రమాణపూర్వకంగా ఈ ఆజ్ఞను వారికి కుటుంబానికి ఇచ్చుచున్నాను. సమూయేలు, నిన్న రాత్రి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏ ఒక్కటైనను నీవు మరుగుపరిచిన ఎడల అంతకు మించి శాపము నీ మీదకు వచ్చును గాక. చెప్పుము, సెలవిమ్ము. సమూయేలు, బెత్లెహీముడైన యెష్షయి కుమారుల్లో నేనొకరిని రాజుగా నియమించుకోబోతున్నాను. నీవు యెష్షయి ఇంటి వద్దకు వెళ్ళి నేనెవరినైతే అభిషేకించమన్నానో వారిని అభిషేకించు, అతడే రాజు. చిత్తము ప్రభు. సమూయేలు ప్రవక్తకు శుభము. మీ రాకకు కారణము? నీ కుమారులలో ఒకరిని దేవుడు ఎన్నుకుని ఉన్నాడు. అతనిని అభిషేకించమని నన్ను పంపి ఉన్నాడు. నీకు ఎంతమంది కుమారులు? వారిని పిలు. అలాగే ప్రవక్త. నా కుమారులారా అందరూ రండి. ప్రవక్త వచ్చి ఉన్నాడు. నా కుమారులారా అందరూ రండి. సమూయేలు, ఇతను కాదు. సమూయేలు, ఇతను కాదు. ఇతను కాదు. ఇతను కాదు. ఇతను కాదు. ఇతను కాదు. ఇతను కాదు. వీరెవరిని దేవుడు ఎంచుకోలేదు. వీరేనా నీ కుమారులు? ఇంకెవరైనా ఉన్నారా? ప్రవక్త, అందరికంటే చిన్నవాడు ఒకడున్నాడు. వాడు అరణ్యంలో గొర్రెలను మేపుచున్నాడు. వాడే దావీదు. వారిని పిలిపించమంటారా? వద్దు, నేనే వెళతాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు
సంచరించినను గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను ఏ అపాయము నాకు రాదు నీవు నాకు తోడు నీడా ఏ అపాయము నాకు రాదు నీవు నాకు తోడు నీడా యేసయ్యా నీకే నా వందనం యేసయ్యా 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 నీకే నా వందనం యేసయ్యా యేసయ్యా ప్రవక్త, నీ రాకకు కారణం ఏమిటి? దేవుడు ఎంచుకున్నది ఇతనినా? ఇతను చూచుటకు ఎర్రని నేత్రము గలవాడు, సుందరుడు. ఈ బాలున్న రాజుగా ఎంచుకున్నది. దేవుని కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు. ప్రవక్త, నీ రాకకు కారణం ఏమిటి? దేవుడు నిన్ను ఎంచుకుని నిన్ను అభిషేకించమని నన్ను పంపి ఉన్నాడు. నీవు ఇక నుంచి దేవుని మాటకి లోబడి ఆయన చిత్తానుసారము జీవించు. మోకరించి ప్రార్థన చేయి. దేవుని ఆత్మ నీ మీదకు వచ్చును. చిత్తం. ప్రవక్త, నువ్వు చెప్పినది నాకు ఏమయో అర్థం కాలేదు. నీవు ఇప్పటి వరకు ఏ పని చేసినా విజయం పొందకపోవచ్చు, కానీ ఇక నుండి ఆ దేవాది దేవుడు నీకు ప్రతి పనిలోనూ విజయం అందించును. నేను పోయి వచ్చేదను. నా మందలో గొర్రెలను ఎలుగుబంటి సింహం ఎత్తుకెళ్ళిపోతున్నాయి కదా. ప్రవక్త చెప్పాడు కదా, దేవుడి ఆత్మ నాకు తోడుగా ఉందని. ఈసారి రాని ఒక పట్టు పడదాం.
ప్రవక్త చెప్పింది నిజమే. దేవా, నీకు లెక్కలేనని స్తుతులు. తండ్రి, నువ్వెందుకు వచ్చావు? నా కుమారుడా, మీ అన్నలు ఎలా యుద్ధంలో లోయలో ఉన్నారో మీ అన్నలకు ఈ రొట్టెలను ఈ జున్నుగడ్డలను ఇచ్చిరా. వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని ఆ సమాచారాన్ని నా యొద్దకు తీసుకునిరా. అటులనే తండ్రి. ఈ ఇశ్రాయేల్ సైన్యంలో నన్ను అంతమొందించే వీరుడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే రండి. ఒక్కడైనను ఆ బలాఢ్యుడు లేడా? సరా గాత ఫిలిస్తీయుడైన గొలియాదుని చూస్తేనే మనకి భయం పుట్టుకుని వస్తుంది. వాడిని మనం చంపగలమా? వాడు చూస్తేనే 9 అడుగుల పొడవుంటాడు. వాడిని మనం చంపగలమా? ఈ యుద్ధంలో చంపలేము వాడిని. వాడిని చూస్తేనే ఈ యుద్ధంలో నుంచి ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. వాడిని చంపలేం, మనం చంపలేము. అన్నలారా, మీరు క్షేమమా? మీరు ఏ విధంగా ఉన్నారో చూసిరమని మన తండ్రి నన్ను పంపి ఉన్నారు. నీవెందుకు ఇక్కడికి వచ్చావు? అరణ్యంలో ఆ చిన్న మందిని ఎవరి వశం చేసేటివి? నీ చెడు హృదయము నీ గురించి నాకు తెలుసు. యుద్ధం చూడటానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. నేనేమి చేసి తిని? మన తండ్రి పంపితేనే కదా ఇచ్చటికి వచ్చాను. ఈ ఇజ్రాయేలీ ప్రజల్లో ఎవరైనా నన్ను చంపే ధీరుడున్నాడా? ఉంటే రండి. ఎవడు వాడు కేకలు వేస్తున్నాడు? ఫిలిస్తీయుడైన గొల్యాతు. గొలియాత? వాణ్ణి రమ్మనండి, నేను వాణ్ణి చంపేస్తాను. ఏంటి నువ్వా? చూడండి, ఈడాన్ని చంపేస్తాడంట. ఆడి చూస్తేనే 9 అడుగులు పొడవుంటాడు. ఈడాన్ని చంపేస్తాడంట. చూడండిరా, ఆడి చూస్తేనే ప్రాణాలు రక్షించుకునేటకు ఈ యుద్ధంలో జటైనా అనిపిస్తుంది. ఈడాన్ని చంపేస్తాడంట. చూడండి రా అన్నలారా, చూడండి, ఈడాన్ని చంపేస్తాడంట. ఒక్కడైనా ఉన్నాడా? ఉంటే రండి, నాతో యుద్ధం చేయండి, నన్ను గెలవండి. ఎలుగుబంటే సింహాన్ని చంపాను. ఈ ఫిలిస్తీయుడైన గొలియాత్ ఎంత? నన్ను రాజు యొద్దకు తీసుకెళ్ళండి, నేను వాడిని చంపేస్తాను. అరే తమ్ముడు, వద్దురా. ఎందుకు? లేదన్నలారా, నన్ను రాజు యొద్దకు తీసుకెళ్ళండి. వద్దు. ఫిలిస్తీయుడైన గొలియాతును చంపుతానని ఒకడు సవాలు వేశాడు కదా. ఆ మాట నా చెవిన పడినది. అతను ఎక్కడున్నా తక్షణమే నా దగ్గర తీసుకురండి. ఇది నా ఆజ్ఞ. అతనే వచ్చుచున్నాడు ప్రభు. సౌలు రాజుకి జయము. నీవు చూస్తే బాలుడివి, గొలియాతు యుద్ధంలో ఆరుతేరినవాడు. అతను చూస్తేనే భయం వేస్తుంది. నీవు అతను చంపుతావా? రాజా, మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవుని ఆత్మ నా మీద లేనని నాళ్ళు నేను అందరిలాగానే భయపడేవాడిని. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను కాదు యుద్ధం చేసేది, యుద్ధం యెహోవాదే. ఎలుగుబంటే సింహాన్నే చంపాను రాజా. ఈ ఫిలిస్తీయుడైన బలవంతుడు ఒక లెక్క. మీరు నాకు సెలవు ఇవ్వండి, నేను వాడిని చంపేస్తాను. నీ ధైర్యం చూస్తుంటే బహు ముచ్చట వేస్తుంది. ఇతనికి యుద్ధ సామాను ధరింపండి. రాజా, మీరు నాకు ఇచ్చిన యుద్ధ సామాగ్రి నాకు వాడుక రానిది. నా వాడుక ఈ కర్రయు, నా దగ్గరున్న ఒడిసెలు చాలు.
వీటితో వాడిని చంపేస్తాను. మీరు నాకు సెలవు ఇవ్వండి. Goliath. ఈ బాలుడితో యుద్ధం చేయాలా? నా సమయం వృధా. ఫిలిస్తీయుడైన గొలియాత, రా యుద్ధమునకు. ఇశ్రాయేలు దేవుడైన సైన్యములతో యెహోవా నామము పేరట నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను, రా. కర్ర తీసుకొని వస్తున్నావు. నేనేమన్నా కుక్కను అనుకున్నావా? ఈరోజు నా దేవతల పేరట నిన్ను శపించుచున్నాను. నీ తల నరికి ఈరోజు ఆకాశ పక్షులకు ఇంకా ఈ భూలోక మృగాలకు వేదును. ఈటయు బల్లెమును ధరించుకొని నువ్వు నా మీద గొద్దుచున్నావు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన సైన్యముల దేవత యెహోవా నామము పేరట నీ మీద యుద్ధానికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నీ తల తెగవేసి ఇశ్రాయేలులో దేవుడున్నాడని నీ ఫిలిస్తీన్ల జనులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున మీ ఫిలిస్తీన్ల కళేబరమును ఆకాశ పక్షులకును భూమగులకు ఆహారంగా ఇత్తును, రా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గొలియాదు 6 మూరల జానడు ఎత్తైన ఎంత బలం! మనకి అపవాది ఎంత పెద్దగా కనిపించినా మనం మన దేవునిలో ఉంటే అది చిన్న తుట్రిల్ల దేవుడు మన వైపు యుద్ధం చేస్తాడు. అలా దావీదుకిచ్చిన విజయం ఈ క్రిస్మస్ దినాన మనందరకు, మన కుటుంబాలకు మనకు రక్షణ కలిగించాలని ఈ చిన్న స్కిట్ మీకు ప్రదర్శించాం. అలాగే దావీదు గొలియాదు అనంతరం 14 తరములు గడిచిన తర్వాత యేసుక్రీస్తు జనన విధానం ఎట్లున్నదంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు తెచ్చిన శుభవచనం ఏమిటి?
నాకు భయముగా ఉన్నది. మరియా, భయపడకుము, నీవు దేవుని చేత కృప పొందిన దానివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండెను. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. నీవు చెప్పినట్లే జరుగునుగాక. ఆమేన్. విన్నావా విన్నావా ఈ శుభవార్త, యూదా దేశాన బెత్లెహేము పురమున కన్య మరియ గర్భాన పశువుల పాకలోన, ఓ యూదా దేశాన బెత్లెహేము పురమున కన్య మరియ గర్భాన పశువుల పాకలోన జన్మించేను యేసు, జన్మించేను జన్మించేను రాజు, జన్మించేను జన్మించేను యేసు, జన్మించేను దేవాది దేవుడే దిగి వచ్చేను. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. ఆనందమే సంతోషమే యేసయ్య జన్మించే చూడగరారే. మంచు కురియు రాత్రి వేళలోనా, చల్లగాలి లాలి పాడగా, నింగి నేల మౌనమైన వేళ, లోకమంత నిదురపోగా, వినిపించే స్తోత్ర గీతం, కనిపించే గొప్ప తారా, దేవాది దేవుడే ఆ బెత్లెహేములో మన కొరకు పుట్టాడని. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. ఆనందమే సంతోషమే యేసయ్య జన్మించే చూడగరారే. తూర్పు జ్ఞానుల తారలు చూచి ఎంతో ఆనంద భరితులైరి, పరుగున ప్రభువును కనులారా చూడాలని, ప్రియమార ప్రభువును మనసారా కొలవాలని, మనసారా పూజించి ప్రియమారా ప్రభువును గాంచిరి, బంగారు సాంబ్రాణి బోలమును కానుకగా ఇచ్చిరి. దేవాది దేవుడే ఆ బెత్లెహేములో మన కొరకు పుట్టాడని. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. ఆనందమే సంతోషమే
పరిహారార్థము యేసయ్య జన్మ ఏకైక మార్గము యేసయ్య మరణ పునరుత్థానము నమ్మితే నిజ క్రిస్మస్ ఆనందము యేసయ్యే ఏకైక మార్గము ఈ క్షణమే వేడుము శరణము దేవాది దేవుడే హృదయాన జన్మిస్తే జీవితమంతా పండుగే We wish you happy, happy Christmas. Merry, Merry Christmas. We wish you happy, happy Christmas. Merry, Merry Christmas. Happy Christmas. Hey, hey, Merry Christmas. Hey, hey, ఆనందమే సంతోషమే యేసయ్య జన్మించే చూడగరారే